వాడికి ఏదో కళ్ళకు వచ్చాడంట ఆంజనేయ స్వామి. నాకైతే మాత్రం నాకు రామ పరివారం అంతా కళ్ళకు వచ్చి, ఆంజనేయ స్వామి నీకు శక్తినిస్తున్నా, నువ్వు ఖచ్చితంగా వాడి కుప్పుగెంతులన్నీ కూడా అసలు వాడు ఆడుతున్న ఆటలన్నీ ఆట కట్టాలంటే వాడు అంటే ఎలాగైనా సరే వాడు ఆట కట్టించాలి అంటే ఒక ఆడపిల్లనే కన్ఫామ్ గా మాట్లాడడానికి సరిపోతుందని నాకే శక్తినిచ్చి నాకు కేసు పెట్టేటట్టు శక్తిని ఇస్తేనండి నేను కేసు పెట్టా. నాకు ఎప్పుడు రోజు కనిపిస్తారండి స్వామి, రోజు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి అంటే రాముడు కృష్ణుడు అందరూ కనిపిస్తారు. అమ్మవారి ఆయనకి ప్రత్యేకంగా ఏం చెప్తుందంటే ఆయనకి ప్రత్యేకంగా కనిపించి మీరు 2026లో ఎవరైతే టార్గెట్ చేశారో, ఎవరైతే కండువా కప్పుకొని ఇటు ఒకప్పుడు ఒకలా ఉన్నారు, కండువా కప్పుకొని వాళ్ళు చాలా పునీతులు అయిపోయారని అర్థం వచ్చేలా మాట్లాడుతూ వాళ్ళ సంగతి చూడు అని చెప్పి తనకు డైరెక్షన్స్ ఇచ్చారట. సో ఆ లెక్కలో మీరు కూడా ఉన్నారా తన దృష్టిలో? నాకు కూడా ఇచ్చారు. మరి నేనున్నాను. అతను క్లియర్ గా ఉంది కదా, అందులో చెప్తున్నాడు కండువ కప్పుకునంటే నేను ఎప్పుడు కప్పుకున్నా, ఇప్పుడు కప్పుకోలేదు, ఆ వెధవుకు తెలియదేమో. సో నేనేమంటానంటే నేను ఖచ్చితంగా రాముని వారము మాకేమి విచారము స్వామి నీదే భారం, ఇదే నా స్లోగన్. కాబట్టి స్వామి మీద భారం వేసి మేము ముందుకెళ్ళిపోతున్నాం. కేసు అయింది, ఆ కేసు ముందుకెళ్తుంది. వాడివన్నీ క్లోజ్ అయిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. వాడికి ఇప్పటికే భయం పట్టుకుంది. వాడు మాట్లాడడానికి కూడా మాట తడబడుతున్నాడు. వాడు బూతులు మాట్లాడకుండా ఏదో చేసేస్తేనంత మాత్రాన వాడిని ఎవ్వరూ నమ్మరు. వాడు ఎంత వెధవో ఎంత రోగో అందరికీ అర్థమైపోయింది. వాడు ఒక సోషల్ మీడియా టెర్రరిస్ట్లా తయారయ్యాడు. అలాంటి వెధవల్ని ఎంత తొందరగా మీరు అన్ఫ్రెండ్ చేసుకుంటే, అన్బ్లాక్ చేసుకుంటే, వాడి మీద రిపోర్ట్లు కొడితే, అన్సబ్స్క్రైబ్ చేస్తే అంత మంచిది భారతదేశానికి, దేశానికి,